నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ద్వారా రిలీజ్ అయితే అయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి 200 రోజులకు పైన ఎంక్వైరీ చేసినా కూడా కవిత మీద నేరం నిరూపించలేకపోయారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు అయితే ట్వీట్లు పెడుతూ ఉన్నారు. మరి ఆవిడ రాకతో సంబరాలకు కూడా మరి బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇన్ని రోజుల తర్వాత కవితకు బెయిల్ రావడాన్ని ఎలా చూడొచ్చు, మరి ఎందుకు ఎంక్వైరీలో ఆవిడ గురించి వార్తలేమి నిజాలు బయటకు రాలేదు అని వాళ్ళు చెప్తుంది ఎంతవరకు కరెక్ట్? అలాగే మరి జైలు నుంచి విడుదలయ్యాక ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మరి తదుపరి బీఆర్ఎస్ ప్లాన్స్ ఏంటి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకురాలు సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో ఎట్టకేలకు కవిత గారు అయితే బెయిల్ ద్వారా ఆవిడ రిలీజ్ అయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంబరాలకు గట్టిగా ప్లాన్ చేసినట్టు, అలాగే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆవిడ హైదరాబాద్ రాబోతున్నారని తెలుస్తోంది. సో వాళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే సత్యమే గెలిచింది చివరిగా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి దీంట్లో చాలా ఆధారాలు అయితే ఆవిడ మీద సేకరించారు అధికారులు, తద్వారానే ఆవిడ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇందులో సత్యం ఎక్కడుంది? నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టు సత్యం ఉందంటారా? అందుకే ఆవిడ బయటకు వచ్చిందంటారా? అలాగే ఆవిడ కార్యాచరణ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? మరి త్వరలో దసరా కూడా రాబోతుంది. మరి దసరాకి ఏ కార్యక్రమం చేసినా ఆవిడ ముందుండి జరపడం మనం చూసాము. మరి మీరేం చెప్తారు? దసరా వస్తుంది కానివ్వండి, అంటే కవిత గారికి ఆ కేసు అనేది ఏం పోదు కదా. కేసు అయితే ఉంది, ఆవిడ ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చి పంపట్లేదు కదా. ఇప్పుడు ఎవరైనా 3 నెలలు 4 నెలలు ఉంటే బెయిల్ అనేది కామన్ వస్తుంది. బెయిల్ రాకుండా అయితే ఉండదు కదా. ఎలాంటి వాళ్ళకైనా బెయిల్ వచ్చేస్తుంది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత కేసు నడపాలి, కేసు నడుస్తుంది. కానీ ఎలా ఆవిడ ఏమీ చేయలేదు, చెయ్యకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారనేది అయితే అది అబద్ధం. ఎందుకంటే ఈవిడ వంతు పాత్ర ఉంది, ఈవిడే కింగ్ పిన్, ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ముఖ్య పాత్ర ఈవిడిపైనే ఉంది అనేది అయితే గతంలో నుంచి అన్ని ఎవిడెన్స్ కూడా ఆవిడనే మెయిన్ రోల్ చేసి చూపెట్టాయి. ఎందుకంటే అప్రూవల్గా అయిపోయిన వాళ్ళు కూడా ఆవిడే మెయిన్ అని చెప్పారు కదా. ఎవరెవరైతే అప్రూవల్ అయ్యారో వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. సరే, ఈ కేసు అన్నిటి ఇది చూసుకుంటే మనం ఎవరికైనా కూడా 3-4 నెలలు గడిచిందంటే బెయిల్ అనేది కామన్ వచ్చేస్తుంది. బెయిల్ రాకుండా ఉండటం అనేది ఉండదు మన రాజ్యాంగంలో. బెయిల్ అనేది వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఈవిడ క్లియర్ చిట్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత, అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీదే, బీఆర్ఎస్ పార్టీ మీదే ఉంది. అలా అనుకున్నప్పుడు గతంలో కేసీఆర్ గారు ఎప్పుడూ వచ్చి బయట చెప్పలేదే, హరీష్ రావు గారు చెప్పలేదే. ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేశారు కదా, ఎంపీ ఎలక్షన్లో. ఒకవేళ ఈవిని నమ్మి బీఆర్ఎస్లో అన్యాయంగా అరెస్ట్ చేశారు అని కానీ ఒక ఇది ఉంటే, అపోహ కానీ ఉంటే ప్రజలలో గెలిచేవాళ్ళు కదా. ఒక్క సీటు కూడా గెలవలేదు కదా. అంటే ఈవిని అరెస్ట్ చేసింది కరెక్ట్ అనేది అయితే ప్రజల ఉద్దేశమే కదా. ఎందుకంటే ఎక్కడైనా మెజారిటీ వేసి ప్రజలు ఏమనుకుంటున్నారనేది కరెక్ట్గా మనకు ఆ టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది ఏంటనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది ప్రజలు పక్కాగా కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఈ లిక్కర్ కేసులో ఉంది అనేది అయితే అందరికీ అర్థమైంది. సో ఈరోజు ఆవిడ క్లియర్ చిట్ ఇచ్చేశారు అని వీళ్ళు ఏదో సోషల్ మీడియాలో పెట్టుకున్నంత మాత్రాన అయితే కాదు. ఆవిడ ఏదో పెద్ద యుద్ధమో పోరాటమో చేసి వచ్చింది ఆవిడ కూడా కాదు. అంటే అరెస్టులలో మనం చూసాం, గతంలో జరిగిన అరెస్టులు చూసాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు కానీ ఆయన మీద కేసు కూడా లేకుండా అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా సబ్మిట్ చేయకుండా, చూపెట్టకుండా అరెస్ట్ చేశారు. అది కక్షపూరితంగా చేశారనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. సరే, వీళ్ళు ఎక్కడైనా అసలు ఆవిడ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా ధర్నాలు చేశారా? అది అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి ఎవరైనా మాట్లాడారా? సరే, ఎక్కడైనా ఇప్పుడు వేరే పక్క రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే దేశం మొత్తం స్పందిస్తుంది. మనం చూసాం. అది ఎగ్జాంపుల్ మనం నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో మనం అందరికీ కూడా తెలిసింది కూడా. అంటే ఒక అన్యాయంగా అరెస్ట్ అయినప్పుడు ఎవరైనా సరే ఖండిస్తారు. ఆల్ పార్టీస్ ఖండించాయి. నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆల్ పార్టీస్ ఖండించాయి. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పుతున్నట్టు మాకు అన్యాయంగా అరెస్ట్ చేశారు అనటంలో ప్రజలే నమ్మలేదు. సో వాళ్ళ పార్టీ కేడరే వాళ్ళు ఎక్కడా ధర్నాలు చేసింది లేదు. సో ఇవన్నీ చూస్తుంటే పక్క ఆవిడ చేసింది మాట వాస్తవమే, ఆ కేసుల్లో ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు.
అంటే ఇప్పుడు కూడా ఆవిడకి షరతులతో కూడిన బెయిలే ఇచ్చింది సుప్రీంకోర్టు అంటున్నారు. ఎందుకంటే సిబిఐ, ఈడీ సాక్ష్యాధారాలన్నీ సబ్మిట్ చేసింది. ఛార్జ్ షీట్లన్నీ అయిపోయాయి కాబట్టి 2 కేసుల్లోనూ ఆవిడకి బెయిల్ లభించింది అంటున్నారు. సో ఆవిడైతే ఎట్టకేలకు మరి రాబోతుంది. ఇప్పటికే ఆవిడ అరెస్ట్ అయినప్పుడు ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఆవిడకి జరిగిన ఈ నాకు జరిగిన అన్యాయం తెలంగాణకి జరిగిన అన్యాయంగా, తెలంగాణ ఆడపడుచులందరికీ జరిగిన అన్యాయంగా ఆవిడ అరెస్ట్ టైంలో అభివర్ణించారు. అప్పుడే అప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక లేడీ అయ్యుండి లిక్కర్ కేసులో పట్టుబడింది కాకుండా తెలంగాణ ఆడపడుచులందరికీ ఎందుకు రుద్దుతున్నావు అని చెప్పి. సో మరి ఇప్పుడు ఆవిడ ప్రజెంట్ అయితే ఎమ్మెల్సీగానే ఉన్నారు. మరి ఆవిడ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుందంటారా? మరి ఆవిడ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి బెయిల్ మీద ఉంది. ఆవిడని బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రతిపక్షాలు ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందంటారా? సో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి గతంలో కూడా మనం చూసాం దసరా పండుగ అంటే ఆ పండగకి ప్రతిరూపమే కవిత అన్నట్టు వేడుకలు చేసేవాళ్ళు. మరి ఈసారి కూడా అలానే యాక్టివ్గా ఆవిడ ఉండబోతున్నారా? అసలు ఆవిడ రాజకీయాల్లో ఇంకా కంటిన్యూ అవుతారా? ఓవరాల్గా మీరేం చెప్తారు? అంటే ఆవిడ రాజీనామా చేస్తుందనైతే అనుకోలేం. ఎందుకంటే వాళ్ళకి అలాంటి ఆలోచన ఉండదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తాయి. చేసినా ఆవిడైతే రాజకీయాల్లోకి అంటే నేను అంత ఓపెన్ మైండ్ కానివ్వండి, అంత నిబద్ధత కలిగిన మనుషులే కానీ కాదు. ఆ కుటుంబం మొత్తం కూడా నిబద్ధత కలిగిన కుటుంబం కాదు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అవకాశాల కోసం ఏమైనా చేస్తారు. ఎందుకంటే మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు వేరు, కష్టపడ్డ వాళ్ళు వేరు, అనుభవించింది వేరు. సో ఇవి మనం గతంలో చూసాం కాబట్టి వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా చేసేదైతే ఉండదు. ఇంకా బతుకమ్మ అని అంటారా? బతుకమ్మ అనేది కవిత గారు తీసుకొచ్చింది లేదు. ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా బతుకమ్మ అనేది చేసుకుంటూనే ఉన్నారు. కవిత గారే నేను బతుకమ్మని తీసుకొచ్చాను, బతుకమ్మ అనేది తెలంగాణలో లేదు అనటం అనేది హాస్యాస్పదం. దాని గురించి ఎవరు కూడా మాట్లాడరు. ఆవిడ జైల్లో ఉన్నా జరిగేదే, జైల్లో నుంచి బయట వచ్చినా ఆమె పార్టిసిపేట్ చేసుకుంటుందేమో, ఆవిడ పూజ చేసుకుంటుందేమో. అంతేగాని బతుకమ్మ అనేది ఎప్పుడూ నడుస్తుంది. సో దానికి ఆవిడకి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. రేపొద్దున కాంగ్రెస్ అయినా చేస్తుంది, తెలుగుదేశం మా పార్టీలో కూడా మేము చేసుకుంటాం. అన్ని పార్టీ ఆఫీసుల్లో ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బతుకమ్మ అనేది గతంలో కూడా జరిగేది, ఇప్పుడు జరుగుతాయి. అంతేగాని ఆవిడ ఉంటేనే బతుకమ్మ జరుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ ఆవిడకి ఆవిడేదో అలాంటి చెప్పుకుంటూ నేనే తెలంగాణని నేను ట్రెడిషన్ అంతా నేనే కాపాడుతున్నాను, నేనే ఇంపార్టెంట్, తెలంగాణ అంటే ఆవిడకి ఏదో జరిగిపోతే ఆవిడ అరెస్ట్ అయితే తెలంగాణ మహిళలకు అందరికీ అది ఆపాదించి మాట్లాడటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ మహిళలందరూ కేసుల్లో ఏమి ఇరుక్కోలేదు కదా. ఆవిడ ఇరుక్కున్న దానికి అది తెలంగాణ మహిళలకు అందరికీ ఆపాదించడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. అది అట్లా అనుకోనున్నా కూడా వాళ్ళ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలే వచ్చి ఎవరు ధర్నాలు కానీ ఇట్లాంటివి కానీ ఏం చేయలేదు కూడా, పెద్ద జరగలేదు కూడా. ఆ ఒక్కరోజు ఇది చేశారే కానీ తర్వాత ఎక్కడ కూడా అన్యాయంగా అరెస్ట్ అయిందనే కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులైనా కూడా కానివ్వండి, ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టింది లేదు, మాట్లాడింది లేదు. సరే అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళు కూడా కామ్ అయిపోయారు. ఇప్పుడు ఈరోజు వచ్చిన తర్వాత అంటే ఒక పార్టీలో ఉన్నది కాబట్టి ఆవిడ సరే ఆ పార్టీకి మరుగున పడిపోతుంది, సరే ఏదో ఒక ప్రోగ్రాం కావాలి, సరే ఆవిడ వచ్చినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంతకుమించి ఆవిడ తెలంగాణలో లేకపోతే తెలంగాణకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు కదా. ఇక్కడ ఎవరు పట్టించుకున్నారు? ఇన్ని రోజులు అసలు ఆవిడ జైల్లో ఉందనే విషయం కూడా జనాలకు గుర్తు కూడా లేకుండా పోయింది. కవిత గారు జైల్లో ఉన్నారన్న విషయం కూడా ఎవరు పట్టించుకోలేదు. సరే ఈరోజు రిలీజ్ అయిందంటే కూడా అదేదో పెద్ద వింతగా కూడా అనిపించలే. ఎన్నో రోజులుగా జైల్లో ఉంది కదా, ఎప్పుడైనా బెయిల్ వస్తుంది, బయట వస్తుంది. సో దాని గురించి కూడా ఎవరు పెద్ద సీరియస్గా తీసుకునేటట్టుగా కూడా లేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.